మాకు చదువుకు దూరం ఆయన ముచ్చట వేల సంవత్సరాలుగా. సో కాబట్టి ఇవాళ పరిష్కారం చేయాల్సింది ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు 371 ద్వారా. నా ప్రతిపాదన ఏంటంటే, సార్తో కూడా నేను చాలాసార్లు సందర్భాలు చర్చించాను, 10% ఎప్పటిదాకా ఏమాత్రం అనుభవించని, అసలు ఉద్యోగాలు కాదు కదా, భూమి కాదు కదా, చదువు కాదు కదా, ఏమాత్రం అవకాశాలు, రిజర్వేషన్లు అంటే తెలియని వాళ్ళు ఒక 10% రిజర్వేషన్లు, వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు ముందు, ఎంబీసీలకు తమ్ముడు చెప్పినట్టుగా వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్, తర్వాత మాదిగల్లో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ మాలలు కొంత లబ్ధి పొందింది కాబట్టి, ఇట్లా ముగ్గురు కూడా అస్సలు లబ్ధి పొందిన వాళ్ళు ఉపకులాల నుండి, మాదిగల నుండి, మాలల నుండి వాళ్ళకు 10% రిజర్వేషన్లు కేటాయిస్తూ, కొంత లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్లర్క్ నుండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సూపరింటెండెంట్ దాకా ఎదిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు 5% ఉన్న 15%. ఏ అండ్ బిఏ ఇక్కడ ఏబిసిడి చేయమని చెప్పలే, చూడండి మీరు జడ్జిమెంట్ మొత్తం చదవండి, ఎక్కడ కూడా ఏబిసిడి చేయమని చెప్పలే. సబ్ క్లాసిఫై చేయనది కేటగరైజేషన్ అనే పదమే వాడలే. సార్ చెప్పింది కరెక్ట్. ఈ మాలా మాది కానీ ఒక్క పదం కూడా వాడలే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. కాబట్టి ఇక్కడ కూడా మనం కూడా వాడాల్సిన అవసరం లేదు. మాలలకు సపరేట్ ఒకటి గ్రూపు, మాదిగోళ్ళకు ఒక గ్రూప్ వేరు, ఉపకులాలకు ఒక గ్రూప్ వేరు. అరే ఎందుకు పోయి మమ్మల్ని డివైడ్ చేస్తారు? మేము అంతా హోమోజీనియస్ అనే, ఇప్పటికీ హోమోజీనియస్ అని చెప్తున్నాను కదా. నాకు ఏడుపు వస్తుంది బాయ్, ఇప్పటికీ ఇల్లు కిరాయి ఇస్తలేరంటే. ఒక డీన్ హోదాలో, ప్రొఫెసర్ హోదాలో నేను పని చేసినప్పటికీ కూడా అంత పెద్ద యూనివర్సిటీలో ఐఎమ్ ద యంగెస్ట్ డీన్. నా వయసులో ఒక బ్రాహ్మణ కూడా కాలేదు డీన్గా. ఒక లా డిపార్ట్మెంట్లో ఒక డీన్ పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో నేను చదువులు చెప్పొచ్చిన. బాబాసాహెబ్ చదువుకున్న యూనివర్సిటీలలో చదువు చెప్పొచ్చిన నేను. అంతటి వాడికి నాకు ఇల్లు కిరాయలేదండి. నాకు దుఃఖం రాదా? నాకు అవమానం కాదా? నా జాతులు చదువుకున్న నేనే నా పరిస్థితి, నా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే నా ఊర్లో ఉన్న మానవ పరిస్థితి ఎట్లా ఉండాలి చెప్పండి. మేధావి వర్గం ఓసీ మేధావి వర్గమా, బీసీ మేధావి వర్గమా? మా బతుకులు ఇంకా ఈ రకంగానే ఉన్నాయండి. మీరు అర్థం చేసుకోవాలా. మనవాదుల సంఖలో చేరి ప్యాకేజీ స్టార్ లైన్ వాళ్ళకు సపోర్ట్ చేయడం కాదండి, వాస్తవాలను గ్రహించండి. మనవాదు మాలలైనా సరే, మాదిగలైనా సరే మీరంతా అగ్రకుల ఏజెంట్లే నా దృష్టిలో. ఆ సంఘాల పేరుతో పెట్టుకుంటే వాళ్ళంతా. కాబట్టి వాళ్ళ ఇంత దుర్మార్గమైన పరిస్థితి మాకుంటే పరిష్కారం చేయాల్సింది పోయి పాలకుడు చేయాల్సింది పోతే మమ్మల్ని అవమానపరుస్తారు. రెండవది, ఒకవేళ పెంచితే మీరు కనుక పెంచితే 22% మా జనాభా ప్రజెంట్ 17%. ఇప్పుడు మోస్ట్ డిసడ్వాంటేజ్ గ్రూపులకు ఇవ్వండి 17%, 7% కొంచెం 15% వాళ్ళకి ఇస్తూ 7% ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 ప్రపోజల్స్. తర్వాత దాంతోపాటు నేను ఒక 13-16 మనం పెట్టిన ప్రపోజల్స్ డెవలప్మెంట్ కోసం. మనకు కార్పొరేషన్స్ సపరేట్గా పెట్టండి. మాల కార్పొరేషన్ కానీ, మాదే కార్పొరేషన్ కానీ, ఉపకులాలకు కార్పొరేషన్ కానీ పెట్టండి. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక యూనివర్సిటీ పెట్టండి దళితుల కోసం ప్రత్యేకంగా. బడ్జెట్ మాకు మినిమం 1000 కోట్లు కేటాయించండి. అట్లాగే మాకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ అప్గ్రేడ్ చేయండి. దళిత వాడల్లో ఉన్న అన్ని స్కూల్స్ను రెసిడెన్షియల్ స్కూల్స్గా అప్గ్రేడ్ చేయండి. మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఉపాధి లేని వాళ్ళకు ఉపాధి ఇవ్వండి. ఇవన్నీ ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం లేదా ఉపాధి కల్పించండి. ఇవన్నీ ఏం చేయకుండా వద్దస్తమానం తిట్టుకోవడం, మనల్ని మనం కంచిపరచుకోవడం, అవమానపరచుకోవడం, ఇది ఏ మేరకు సమంజసం, ఏ మేరకు న్యాయం, ఏ మేరకు చట్టబద్ధత అని చెప్పేసి తెలియజేస్తూ ఈ సదావకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా నేను చాలా సమయం తీసుకున్నందుకు నన్ను క్షమించవని, అదేవిధంగా మనం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర పోదాం, అందరం కలిసి మాల, మాదిగ, మేధావులు, ఉపకులాల నుండి ఎవరైతే చెప్తున్నారో హరగోపాల్ సార్ కానీ, మిగతా వాళ్ళు ఐలే సార్ కానీ, వీళ్ళందరం కలిసి ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చి ఇది కరెక్టు, ఇది మాల మాదిగల పర్మనెంట్ సొల్యూషన్, దీన్ని మనం ముఖ్యమంత్రి గారి మూడ పెడదాం, పరిష్కరించుకుందాం. ఇక్కడైనా సరే, అక్కడైనా సరే, అక్కడ వాళ్ళతో అయినా కూడా మనం ఈ రకంగానే పోదాం తప్ప నువ్వు దొంగవు, నేను చావు తప్పు కొడతా, అరే నేను తప్పులకే వ్యతిరేకం అండి. నేను చెప్తున్నాను ఓపెన్గా, నేను తప్పులకే వ్యతిరేకం. మమ్మల్ని బానిసలు చేసింది తప్పు.
మా వృత్తిలో ఇవాళ దప్పు కొట్టినందుకే మా వాళ్ళకు చదువు లేదు. మేము చచ్చిపోయిన శవాలను తినాలా, ఇంకా మేము చచ్చిపోయిన జంతువుల కన్నే ఉండాలా? అరే బాపనం తప్పు బాపనం కొట్టుకోమనండి, రెడ్డు తప్పు రెడ్డు కొట్టుకోమనండి, ఏ కులపూడి ఆ కులపూడి కట్టుకోమనండి. తప్పు మేమెందుకు కొట్టాలండి? మేమెందుకు బొందలు తీయాలండి? అరే మమ్మల్ని అంటరాని వాళ్ళని, మా వృత్తులను కూడా అంటరాని వాళ్ళు అయిపోయినాయి. అట్లాంటి వాళ్ళని మేము ఎందుకు చేయాలి? మా బాబాసాహెబ్ అంబేద్కర్ 100 ఏళ్ల క్రితమే వదిలిపెట్టమన్నట్టు తప్పు కొట్టుడు. బుక్కే పడతాం, మేము బుక్కులే పడతాం, మా దప్పులు పడతాం, బుక్కులు పడతాం. మేము ఈ దప్పులు కొట్టిన చేతులే